నిఖిల్ నిఖిల్ గారు హాయ్ అండి. Hello, hi, Funny bhai, how are you? ఐమ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you, Funny నిజంగా bhai. చాలా బాగుంది టీజర్. Thank you. అండ్ ఈ 2.5 సంవత్సరాల తాలూకా కష్టం క్లియర్గా కనబడుతుంది. అది Funny bhai. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్వయంభూ ఇస్ టు యూ అంటే ఏం చెప్తాం? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్ అనో లేకపోతే కనీసం ఇయర్కి ఒక 1 ఫిల్మ్ అన్నా చేసుకుంటూ వెళ్ళిపోయే నిఖిల్ అవును సార్. తన ఫ్యాన్స్కి కానీ లేకపోతే తన కంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్కి కానీ 2.5 సంవత్సరాల దూరం ఉన్నాడు. అవును సార్. సో అంటే ఇప్పుడు భయ మీకు చెప్పను ఒకటి Funny bhai, ఈ జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత యువత తర్వాత మళ్ళీ స్వామిరారనే అంటారు. మధ్యలో 6 సినిమాలు చేశాను నేను. సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళగా ఎక్కడికి వెళ్ళగానే కార్తికేయ 2 అంటున్నారు, ఇదన్నీ అంటారు. మధ్యలో నేను ఓకే అప్ డన్ అదర్ ఫిల్మ్స్ లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. సో నేనేం రియలైజ్ అయ్యానంటే ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ లైక్ రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్, వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు అయితే మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇస్ గివెన్ 3-4 years. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ ఐ ఆల్సో థాట్ ఎందుకు అంత లైక్ సూపర్ స్టార్స్ ఆర్ వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో ట్రై ద బెస్ట్. అండ్ ఒక సినిమా ఒక లుక్లో, ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేమి గడ్డాలు మీసాలు లేవు. ఐ మీన్ వెరీ ఇండియా హౌస్ లుక్లో ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ లుక్, ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 45 days స్పెండ్ చేశాను అండ్ కథను నమ్మాను. ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గారు లాంటి వన్ ఆఫ్ ద ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్, ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే. రవి బస్రు గారు అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే. సంయుక్త అండ్ నభ ఈరోజు చేసింది కథ కోసమే. సో భువన్ ఈ వాంటెడ్ టు బీ అ ప్రొడ్యూసర్ ఫర్ లాంగ్ టైం అంటే ఈయన చేసిన కథ కోసం. సో కథను నమ్మే మేము టైం స్పెండ్ చేద్దాం డిసైడ్ అయ్యాం. అది రిజల్ట్ ఏంటో అన్నది మనకి తొందరలో తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఇట్స్ అ పాజిటివ్. సంయుక్త గారు, perfection of VFX అన్నది that is being అవును సార్. widely heard. Sir. Where is this imbalance is coming? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కన్సెప్షన్ లేకపోతే మేకింగ్ లో ప్రాబ్లమా, లేకపోతే నువ్వు కొత్త సీన్స్ యాడ్ అవుతూ రావడం వలన? ఎందుకంటే బికాస్ మెనీ ఫిలిమ్స్ Yeah. ఆర్ బీయింగ్ రియల్లీ I can use denigrated on the part of delay. సార్ Delay. ఐ విల్ ఆన్సర్ సార్. నేను ఒకటి చెప్తాను సార్. అంటే ఇది మాకున్న ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ప్రతి That's what I'm సినిమాకి asking. అవుతున్న ప్రాబ్లం. నాట్ జస్ట్ ఫర్ తెలుగు ఫిల్మ్సే కాదు, ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా అవుతున్నాయి సార్. What is your reason? సార్ నా రీజన్ నేను చెప్తాను సార్. ఎందుకంటే నవ్ డేస్ పర్ఫెక్షన్ అన్నది ఉంది సార్. ఇప్పుడు మనం ఒక డేట్ పెట్టుకొని కొన్నిసార్లు రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ ఒక్క తప్పు అది స్నోబాల్ అయిపోయి ఇప్పుడు ఒక VFX అతను తప్పు అంటే కొంచెం డిలే చేస్తే సౌండ్కి వెళ్తుంది, సౌండ్ నుంచి డిలే అవుతే ఇంకో ప్లేస్కి వెళ్తుంది, ఇలా స్నోబాల్ అవుతుంది సార్. అండ్ డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నది ఈ మధ్య మధు గారు చెప్తారు ఇంకా డీటెయిల్గా, ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కంట్రోల్లో లేదు సార్. ఎందుకంటే వీ వాంట్ హిట్ ఫిల్మ్ అంటే దాన్ని చెక్కాలి, దాన్ని బాగుండాలి. అండ్ ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేరు సార్. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి CG షాట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది. అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్. సో కొంచెం లేట్గా వచ్చినా పర్ఫెక్ట్గా రావాలన్నదే ఒకటే ఉద్దేశం సార్. సో చెక్ చేసి రీచెక్ చేసుకునే దాంట్లో డెఫినెట్లీ ఉంది సార్ డిలే. మా సినిమాకి సెంధిల్ గారు విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ మోర్, ఎందుకంటే 2000 పైన CG షాట్స్ ఉన్నాయి. ఆయన రోజు ఇప్పటికీ ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా 2 గంటల వరకు ఆయన 3 వరకు ఉండి హీస్ కమ్ బ్యాక్ హియర్. సో No, మీరు actually like to answer your question అండి, see there are delays in happen in so many ways అండి. అంటే లైక్ ఇక్కడ స్టోరీలు షూట్ చేయడమా, మళ్ళీ స్టోరీలో చేంజ్ చేయడమా, అదంతా లైక్ సి ఫర్ అన్ ఆడియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఫర్ అన్ ఆడియన్స్ సినిమా బాగుందా లేదా అన్నదే మ్యాటర్. మీరు 10 సార్లు రాశారా, 10 సార్లు షార్ట్ మార్చారా, ఏది చేసినా ఆడియన్స్ సంబంధం లేదు. మీరు అది సంవత్సరంలో తీసారా, 5 సంవత్సరాలు తీసారా, ఫైనలీ రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ అ బెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్. సో దానికోసం ఏంటంటే లైక్ ఎడిట్లో కొద్దిగా చేంజెస్ అవ్వచ్చు, లేకుంటే లైక్ VFXలో చేంజెస్ అవ్వచ్చు, దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్లో చేంజెస్ అవ్వచ్చు. సో విచ్ వీఆర్ ట్రయింగ్ టు బి కేర్ఫుల్ అండి, ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని. సో ఏదైనా ముందే వచ్చేయాలి అన్నట్టు కాదండి. వీఆర్ ట్రయింగ్ టు You are mistaken about my question. అంటే your question was that అండి, అంటే No, story change అయిందా? not that way. Sorry. ఇక్కడ ఎందుకంటే బికాజ్ ఆఫ్ లేట్ జరిగిన కొన్ని ఎపిసోడిక్ సిరీస్ Yeah, okay. జరిగిన వాటిల్లో Yeah. ప్రొడ్యూసర్ గాట్ టెరిబుల్లీ ఇండిమినిఫైడ్.
చాలా దారుణంగా దెబ్బతిన్న సందర్భాలు ఇండస్ట్రీ చూసింది ఈ మధ్యనే. Yeah, yeah. సో అందుకని ఆ యాంగిల్లో అడిగాను No, no, అనమాట. ఠాగూర్ మధుర్ గారు ఈజ్ ఆఫ్ కోర్స్ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్, yeah. దట్స్ సెపరేట్ థింగ్. Yeah. బట్ ఇక్కడ ఎక్కడ No, జరిగింది? అంటే డిలే అవ్వడానికి లైక్ రీజన్ ఏంటంటే ఓన్లీ ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నం మాత్రమే అండి. సో దానికి అవర్ ప్రొడ్యూసర్ ఈ సపోర్టింగ్ అస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో మీరు టీజర్ చూసిన తర్వాత యూ ఓన్లీ కెన్ జడ్జ్ ఇట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వీఆర్ కమింగ్ Of course, of సో course. సో దానికి సో ఏదైనా గొప్ప వర్క్ చేయాలంటే కొద్ది డిలే అవుతుందండి. సో లైక్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్. పెద్ద మనసుతో మీరు we are respecting. No, not that way. Nikhil. And director, Yeah. sir, which language are you comfortable with? సార్ ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడచ్చు. తెలుగు మాట్లాడతారా? నేర్పించాం సార్, ఆయనకు నేర్పించాం మేము పట్టుబట్టి. 2 సంవత్సరాలు మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నారు కాబట్టి అది ప్రాబ్లం ఏంటంటే